దావీదు మహారాజు గారు మనతో మాట్లాడుతున్నారు. మనకి కాపరి ఎవరు అనేది మనం గ్రహించుకోవాలి. యెహోవా మనకి కాపరిగా ఉన్నప్పుడు మనకంట ఏది కూడా కొదువై ఉన్నదంట, ఏ మేలు కూడా మనకు కలగదంట. ఏది కూడా నీవు ఏదైనా కొదువు కలిగి ఉందేమో అనుకుంటావేమో, కానీ ఈ సమయంలో దేవుడు చెప్తున్నారు, యెహోవా నీకు కాపరిగా ఉన్నప్పుడు నీకు ఎటువంటి కొదువ కొలత ఉండదు. కాబట్టి నీవు ఎప్పుడైతే నన్ను నీ కాపరిగా ఉంచుకుంటావో, నా బిడ్డగా ఎప్పుడైతే నీవు మార్చబడతావో, నేను చెప్పే ప్రతి మాట ప్రకారం నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు నేను నీ కాపరిగా ఉంటాను, నీవు నా గురువుగా ఉంటావు. నీకు ఎటువంటి అపాయం లేకుండా రాకుండా నేను నిన్ను కాపాడుతానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంట, దేవుడిని నమ్ముకున్న మనము దేవుడిని మనకి కాపరిగా ఉంచుకోవాలి. మన గృహానికి కావచ్చు, మన శరీరానికి కావచ్చు, అదే మన ఆత్మీయ విషయంలో కావచ్చు, దేవుడు మనకి ఎల్లవేళలా కాపరిగా మనం ఉంచుకోవాలి. అలా ఎప్పుడైతే మనం ఉంచుకుంటామో మనం వెళ్ళే ప్రతి ఒక్క చోట్ల కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. పచ్చిక గల చోట్లను ఆయన మనల్ని పరుండ చేస్తాడంట. అదే విధంగా శాంతికరమైన జలముల యొక్క నడిపిస్తాడంట. జలాలు చాలా ఉంటాయి, వాటిలో ఏ జలాలు నడిపిస్తాడంట, శాంతికరమైన జలముల యొక్క మనం నడిపిస్తాడు. మనం వెళ్ళే ప్రతి ఒక్క మార్గం శాంతికరంగా ఉంటుంది. మనం వేసే ప్రతి ఒక్క అడుగు ప్రశాంతంగా మనం వేయగలం. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి, మనం ఎప్పుడైతే దేవుని మీద ఆనుకొని జీవిస్తామో ఆ సమయమున మనం వేసే ప్రతి ఒక్క అడుగు దేవుడు చూస్తున్నాడు అని మనం గ్రహించుకునే విధంగా మనం ఉండాలి. మనం వేసే ప్రతి ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, నేను వేసే ప్రతి ఒక్క అడుగు దేవుడు సఫలపడతాడు. అబ్రహాం ఏ విధంగా అయితే ఆశీర్వదిస్తాడో, అబ్రహాం కంట దేవుడు చెప్పాడు, నువ్వు అడుగు పెట్టే ప్రతి ఒక్క స్థలాన్ని నేను నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈ సమయంలో దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు అడుగు పెట్టే ప్రతి ఒక్క స్థలాన్ని ఆశీర్వదిస్తాను, అది కూడా శాంతిగా జీవిస్తాను అంటున్నాడు. కాబట్టి